పల్లా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏదైతే టీడీపీ కనుక చూస్తే కనుక బీసీల పార్టీ టీడీపీ అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్న పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ. ఇంకోటి ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకి ఆద్యం పోస్తుంది కూడా టీడీపీ పార్టీ. ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా ఆయుర్వేద దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం అంటేనే సామాజిక న్యాయం. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని కొనసాగించడమే మా ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, అలాగే యువ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కనుక మా పార్టీ ఎప్పుడు కూడా అణగారినటువంటి వర్గాలకి, అలాగే వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించి తెలుగువారి ఆత్మగౌరవాలతో ముందుకు వెళ్ళడం, అలాగే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆలోచనతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ పార్టీ అన్ని వ్యవస్థలను కూడా నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామండి. సార్, ఇంకోటి సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో టీడీపీ కూడా వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అసలు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆర్జులు. 35 రూపాయలు వారికి పేదవాడికి పెన్షన్ పెట్టినటువంటిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 చేశారు. కనుక సంక్షేమానికి ఇల్లు నిర్మాణించిన విషయంలో కావచ్చు, అలాగే అనేక సంక్షేమ పథకాల తేడంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా ఉంది. ఈ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో చూసుకుని ముందుకు వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కనుక తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.